హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్విజిబుల్ షోల్డర్ అండి. చూడండి, ఈ విధంగా కుర్తీకి మనము ఇలా జాయిన్ చేసుకున్నామంటే షోల్డర్ దగ్గర చాలా నీట్‌గా ఉంటుందండి. ఇది వచ్చేసి చాలా ఈజీ అండి. ఇది ఎలా స్టిచ్ చేయాలనో ఇప్పుడు నేను చూపిస్తానండి మీకు. ఫస్ట్ బ్యాక్ పార్ట్‌ను తీసుకోండి. ఈ విధంగా నెక్ మనము స్టిచ్ చేసుకోవాలండి. క్యాన్వాస్‌ను లోపలికి స్టిచ్ చేయకూడదు. ఇలా ఓపెన్ చేసి పెట్టేసుకోండి. అప్పుడు కరెక్ట్‌గా వస్తుంది మనకి. తర్వాత ఫ్రంట్ పార్ట్‌ను తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ క్లోజ్ చేసి రెడీ చేసి పెట్టేసుకోండి ఈ విధంగా. తర్వాత బ్యాక్ పార్ట్‌ను చూసారా, కింద ఉంది, పైన ఫ్రంట్ పార్ట్ ఉంది. ఈ విధంగా పెట్టేసుకోండి నేను పెట్టిన విధంగా. తర్వాత ఒక 1/2 ఇంచుకి స్టిచ్ చేసేయండి. అక్కడి నుంచి స్టార్ట్ చేయండి ఫస్ట్. ఇది వచ్చేసి చాలా ఈజీ అండి. మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే. చూడండి, ఒక స్టిచ్ అయితే వేసేసాను. తర్వాత ఇంకో స్టిచ్ వేసేటప్పుడు మనము ఓపెన్ చేసి పెట్టాం కదా క్యాన్వాస్‌ని, ఈ విధంగా క్లోజ్ చేసి దానిపైన ఒక స్టిచ్ వేసేసేయండి. రబ్ చేసేసుకోండి ఒకటేసారి, నీట్‌గా ఉంటుంది. ఇలా రబ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా మనము క్లోజ్ చేస్తే మనకి ఇన్విజిబుల్ షోల్డర్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా నీట్‌గా ఉంటుందండి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే గనక. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇటు సైడ్ కూడా వేసి చూపిస్తాను చూడండి మీకు ఇంకోసారి. షోల్డర్‌ను ఇలా ముందు బ్యాక్ పార్ట్‌ను తీసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ వేసేసుకొని ఒక 1/2 ఇంచుకి స్టిచ్ చేసేయండి. ఇలా చేసిన తర్వాత క్యాన్వాస్‌ను క్లోజ్ చేసి తిరిగి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసేయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నిజంగా షోల్డర్ దగ్గర చాలా నీట్‌గా ఉంటుందండి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే గనక. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, క్లోజ్ చేస్తే మనకి ఈ విధంగా ఇన్విజిబుల్ షోల్డర్ అనేది రెడీ అయిపోతుందండి. ఇది వచ్చేసి చాలా ఈజీ అండి. చాలా నీట్‌గా కూడా ఉంటుంది కుర్తీ వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.